అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము గత కొన్ని రోజులుగా ఫీల్డ్స్ అయితే తిరుగుతున్నాం కదండి. ఈరోజు వచ్చేసి మనము మరిపేట పక్కన గుర్రపోడు తండలో ఫీల్డ్కి అయితే చూడడానికి వచ్చామండి. ఇక్కడ మన పక్కన రైతు ఉన్నారు. తను ఎన్ని ఎకరాలు వేశారు, తోట మొత్తం తిరిగి చూశానండి. చాలా బాగుంది, ఫ్రూట్ సెట్టింగ్ బాగుంది, కాపు మంచిగా దిగింది. ఇప్పటికీ బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ కూడా ఏం కానొస్తలేదు. మన పక్కన వచ్చేసి రైతు ఉన్నారు. తను ఎక్కడ తీసుకున్నారు, దాంతోపాటు తనకు ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది, ఈ విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు, దాంతోపాటు ఫర్టిలైజర్ ఎలాంటి మేనేజ్మెంట్ చేశారు, ప్రతిదీ తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా. మనము న్యూ వెరైటీ చూపిస్తున్నాం అనమాట ఈ ఇయర్. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకన్న అండి. వెంకన్న. ఏ ఊరన్న మీది? గుర్రపోడు తండ. ఓకే. మీరు ఏ వెరైటీ వేసుకున్నారు? కర్ణా 4444. కర్ణా 4444 వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం? ఇక్కడ 4 ఎకరాలు చేశాను. 4 ఎకరాలు వేశారు. 4 ఎకరాల్లో ఈ వెరైటీ ఎన్ని ఎకరాలు వేశారు? వెరైటీ ఒక 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు వేశారా? ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మరి 3 ఎకరాలకు గాను? 3 ఎకరాలకు 36 ప్యాకెట్లు తీసుకున్నాను. అంటే ఎకరాకు 12 ప్యాకెట్లు తీసుకున్నారు. మరి ఇవి నర్సరీలోకి ఇచ్చుకున్నారా? మీ ల్యాండ్ మీద వేసుకున్నారు. ఓకే. మొక్క ఎట్లా వేసుకున్నారు? మొక్క అంటే మన అంచు 18 ఇంచులు కొట్టినామండి. సాల్ తోటనా? రెండు వైపులా అరకలేనా? రెండు అరకలు అంటే ఒక 28 వేసారా? 28 రెండు మొక్కలేనా? రెండు మొక్కలు వేసినా. ఓకే. కాపు ఎట్లా అనిపిస్తుంది అండి మరి మీకు? కాపు చిక్కగా మంచిగా ఉన్నది. ఇది చిక్కగా ఉందా? చూపి అన్న ఒకసారి చూపండి. మరి మీకు తాలు సమస్య ఏమైనా పెద్ద కానొస్తుందా? లేదండి. నిరుడు మాత్రం చూస్తే మొత్తం తాలేమో. ఈ సంవత్సరం తాలు లేదండి. కాయ సైజు కూడా మంచిగా ఉంది. పైన సైజు కూడా మంచిగా ఉందండి. కింది నుంచి పైన దిగేదండి. ఓకే. మరి మీకు వైరస్ సమస్య ఏమైనా? లేదు, వైరస్ అసలే లేదు. ఎంత మామూలు మంది కొట్టినా కూడా మంచిగా వస్తుందండి. అంటే పెట్టుబడి తక్కువ ఉన్నదండి, చాలా తక్కువ. ఫర్టిలైజర్ మన ఎక్కడ మన ఖమ్మంలో తీసుకొచ్చి ఆర్గానిక్ తీసుకొచ్చాను. ఆర్గానిక్. ఓకే. ఎన్ని కట్టల వరకు వేసి ఉంటారు మీరు? అడుగు మందులు వేసినామండి. మొత్తం కలిసి ఒక 15 బస్తాలు వేసినామండి. 3 ఎకరాల మీద ఒక 20 బస్తాలు వేసినామండి. 3 ఎకరాల మీద 20 బ్యాగులు వేసారు. 20 బ్యాగులు. ఓకే. పెట్టుబడి తక్కువ అంటారా? పెట్టుబడి చాలా తక్కువ అండి. ఓకే. ఇంకా దాంతో పాటు మనకు ఈ నల్ల తామర పురుగు ఉంది కదా, ఈ నల్లి అంటుంటారు అందరు జనరల్ గా. మరి దాన్ని తట్టుకుంటుందంటారా? మందులు కొట్టేటప్పుడు రిజల్ట్ వస్తుందంటారా? కొడతానండి. మొన్న నేను చింతపల్లి నుంచి తీసుకొచ్చానండి. బాగా అటాచ్ అయింది. అది కాంతారా అని మందుని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక నల్లి కూడా లేదండి. చూసినా కూడా ప్రజెంట్ చూశాను, గ్రోతింగ్ ఉంది. దాంతో పాటు నల్లి డ్యామేజ్ కూడా చాలా తక్కువ ఉందండి. మరి కటింగ్ ఏమైనా చేశారా? చేయాలండి, చేస్తాం. చేస్తాం. ఓకే. ఎన్ని క్వింటాల వరకు వస్తుంది అనుకుంటున్నారు? మేము మొత్తం తెంపితే 40 క్వింటాల దాకా వస్తాను అనుకుంటాం. అట్లా కాదు, ఇప్పుడు ఈ 3 ఎకరాల మీద చివరి కోత వరకు ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది? ఎకరానికి వాళ్ళు అంటారు చూసేటోళ్ళు వస్తాను కానీ 40 క్వింటాలు. కానీ ఇప్పుడు 40 క్వింటాలు మనం చెప్పలేమండి తెంపిన తర్వాత ఉంటది. ఓకే. మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారా? మేము మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఈ మిరప సాగులో? ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఎంతో కొంత మనకు ఒక ఐడియా ఉంటది కదా. ఈ సంవత్సరం వస్తే అవుతుందండి 35 క్వింటాలు 40 క్వింటాలు వస్తుంది. 35 వస్తుందా? ఒకసారి చూడండి మిత్రులారా, గింజలు కూడా ఎలా ఉందో. గింజ బిర్రుగా అంటే బాగా ఒత్తుగా ఉందన్నమాట. సో మనకు ఎక్కువ సంఖ్యలో గింజలు ఉన్నట్లయితే మనకు తూకానికి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తూకం వస్తేనే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మరి మీకు పెట్టుబడి తక్కువ అనిపించింది? చాలా తక్కువ అండి. ఓకే. ఈ చెట్టు అనేది మనకు పొదలాగా వస్తుందా, మామూలుగా ఎట్లా వస్తుంది? గ్రౌండ్ లాగా రౌండ్ వస్తుందా? గ్రౌండ్ వస్తుంది, ఎదిగి మళ్ళీ గ్రౌండ్ తీగలు పారుతుంది మొత్తం. ఓకే. మనకు చెట్టు అనేది బాగా బాగా పొదలాగా వస్తుంది, తొందరగా అల్లుకుంటుంది తోట. మరి అల్లుకుంటుంది మంచిగా. మరి మీ చుట్టుపక్కల రైతన్నలు ఇది ఎక్కడ నుంచి తీసుకొచ్చినామంటారు అయితే అడుగుతున్నారు. ఓకే. ఎక్కడ నుంచి తీసుకోవాలి అంటే నేను పలాని ఇక్కడ చింతపల్లి కానించి మన నెవరు అని ఉంటాడు మనవాడు, ఫోన్ చేసి కంపెనీ అయితే తీపిచ్చినానండి. ఓకే. ఓకే. దాంతో పాటు మరి ఈ రోజు మీ తోటలో ఫీల్డ్ పెట్టారు కదా, మరి చాలా మంది రైతన్నులు వచ్చి ఉంటారు కదా, పక్క విలేజ్ వాళ్ళు కూడా. వాళ్ళు వచ్చి ఇది ఎట్లా కాసినాయి, ఎక్కడ తీసుకొచ్చిన గింజలు మాకు చెప్పలేదు అంటారు. మీకు చెప్పినా కానీ మాకు మీద నమ్మకం లేదు, పెట్టి పండించి మీకు చూపిస్తా అని పెట్టాను. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్వామి? నేను 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు కదా, 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మరి ఇలాంటి కాపు ఎప్పుడు లేదండి. ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాల వరకు తీసేటోళ్ళు మీరు? మేము ప్రతి సంవత్సరం 30 క్వింటాలు, 2 ఎకరాల మీద 35. అంటే ఎకరాకి 15-20 మధ్యలోనే. ఈసారి కొంచెం మీకు మంచి దిగుబడి లాగా కనిపిస్తుంది. మంచిగా ఉన్నది. ఓకే. ఈ వెరైటీని ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, అందరు వేసుకోవచ్చు. మరి ఈ కాయలు చూస్తున్నారు కదా, మరి కాయలో గింజ శాతం ఏమైనా కౌంట్ చేశారా?
కౌంట్ చేసి 100 పైన ఉన్నదండి ఇది. 100 పైనే ఉన్నాయి. 100 పైన మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత తూకం వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట. సో ఈ కాయ కలర్ ఎట్లా అనిపిస్తుంది మీకు? కలర్ మంచిగా ఉందండి. కలర్ కూడా మంచి రెడ్ కలర్ మంచిగా రెడ్ కలర్ థమ్స్ అప్ కలర్ లాగా మంచిగా వస్తుంది. మరి మార్కెట్ లో జెండా పాటకి సరిపోతుంది అంటారా ఈ కలర్ ఈ సైజు? ఈ సైజు ఉంటదండి. కలర్ జెండా పాట ఉంటది. జెండా పాట వెళ్తుంది అనుకుంటున్నారా? జెండా పాట. ఓకే, మరి మీ ఏరియాలో ఈ విలేజ్ లో మీరు ఒక్కళ్ళే వేశారా ఎవరైనా? మీరు ఒక్కళ్ళే వేశారా? ఈ రోజు మనం చూస్తున్న వెరైటీ వచ్చేసి మయూరి సీడ్స్ వాళ్ళది కర్నా 4444 అనే వెరైటీ అనమాట. నేను లాస్ట్ ఒక వీడియో పెట్టానండి మనము పిండి ప్రోలో అనమాట. సో అక్కడ పిట్టల పాపారావు గారి యొక్క మిరప తోటలో మీకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉన్నది తోట చూపించాను అనమాట. చాలా బీభత్సంగా ఉందన్నమాట. అక్కడ ఏ హైట్ ఉందో ఇక్కడ అదే హైట్ ఉంది. కాకపోతే వీళ్ళు మరి ఎర్లీగా వేసారేమో మనకు తెలియదు, కానీ ఫ్రూట్ సెట్టింగ్ మాత్రం అదే మాదిరిగా ఉంది. ఫ్రూట్ సెట్టింగ్ గట్టిగా దిగిందనమాట. కాపు చూసుకున్నట్లయితే బీభత్సం అండి, చాలా బాగుందన్నమాట. ఇది రైతన్నలారా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వెరైటీ మీ ఏరియాలో ఎవరైనా వేసి ఉంటే మయూరి సీడ్స్ వాళ్ళది కర్నా 4444, దీని గురించి మీరు కూడా కామెంట్ చేయండి మిత్రులారా. ఓకే మరి, బై, ఉంటాను, ధన్యవాదాలు.